హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చికెన్తోని మనం కూర చేయాలి కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో చికెన్తోని కర్రీ చేసి వేడివేడిగా బిర్యానీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, అన్నంలోకైనా సరే, ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ఈ టైప్లో చేసి చూడండి, ఇంటిల్లపాది కడుపు నిండా తినచ్చండి. ప్రతి దానిలో కూడా కరెక్ట్గా షూట్ అయ్యే విధంగా మంచి చికెన్ గ్రేవీతో చాలా రుచిగా ఉందండి. దీన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వచ్చిందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దాని గురించి నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఓకే, అరకిలో చికెన్ తీసుకునేసి అది స్కిన్లెస్ తీసుకున్నాను. ఇక తర్వాత మీ ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వైట్ రైస్ అండి ఒక చిన్న కప్పు తీసుకొని, జీడిపప్పులు, ఆ తర్వాత మిరియాలు అవి తీసుకున్నాక కాస్త గసగసాలు కూడా అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. ఆ పేస్ట్లో మనం వేసే రైస్ ఉంటుంది కదండి, అది ఫ్రెష్ అయిన రైస్ వేసుకోవాలండి. వండిన అన్నం ఓకేనా, చల్లబడింది మెత్తబడింది అలాంటిది వేయకుండా మంచి ఫ్రెష్ అయింది వేసుకునేసి ఆ తర్వాత ఈ టైప్లో పేస్ట్ చేసి ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాన్ని కొంచెం వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఒక 3-4 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు ఒకటి వేసుకునేసి కొద్దిగా చెక్కండి. ఆ తర్వాత ఒక 3 లవంగ పుల్లలు కూడా దాంట్లో వేసుకునేసి 2 యాలకులు వేస్తే చాలండి. ఓకేనా, ఇవి వేసిన తర్వాత బండ పువ్వు కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పోసలండి అవి కూడా వేసేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి ఆ యొక్క 3 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వీటిని రానిచ్చుకోవాలి. ఓకేనా, ఇవి ఈ టైప్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే కరివేపాకండి అది ఒక 4 రెబ్బలు దూసి దాంట్లో వేసేసుకొని దాన్ని కూడా కాసేపు అలా కలబెట్టి కొంచెం లైట్గా వాడనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వరకు దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా దీన్ని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే కట్ చేసిన టమోటాలండి అది మంచి ఎర్రటి పండ్లండి ఒక 3 టమోటాలని కట్ చేసి వేసి ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఓకే, ఇప్పుడు ఆ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ టమోటాలను ఏంటంటే మనం బాగా వాడనిచ్చుకోవాలి. దానికి ఏంటంటే ఒక 2-3 నిమిషాల సమయం అయితే పడుతుంది. వీటిని ఏంటంటే మెత్తగా ఇలా వాడనిచ్చుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూను కారం పొడి వేసుకొని ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు గరం మసాలా చిటికెడు వేసుకుందామండి కొద్దిగా. అంతే, లైట్ మసాలాతోనే ఈ కర్రీ ప్రిపరేషన్ ఇలా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తినగలిగే విధంగా దీన్ని తయారు చేయబడింది. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఆయిల్ తేలేంత వరకు బాగా వేగనిచ్చి ఆ తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. అంటే చికెన్ తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి ఫ్రెష్గా రెడీ చేసి ఆ తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా తిరిగేసుకోవాలండి. చికెన్ ఎప్పుడైనా సరే ఇలా మనం దేంట్లో వేసినా కూడా ఇలా బాగా ఈ గ్రేవీలో తిరిగేసుకునేసి బాగా కలిసిన తరువాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి దీన్ని ఒక 6-8 నిమిషాలు అంతసేపు అయితే దీన్ని మనం బాగా ఇలా వేగనివ్వాలి. ఇలా వేగితే ఏంటంటే ఇందులోకించి నీరు అన్నది రిలీజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పీల్చుకోవాలండి. ఆ టైప్లో ఈ చికెన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా వేగిన దాంట్లో ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అంటే వైట్ రైసు, జీడిపప్పులు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు కొద్దిగా నీళ్లు ఆ మిక్సీ జార్లో వేసి అలా కుప్పిలిచ్చి దీంట్లో పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత అంటే మనకి గ్రేవీ ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసి రెడీ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాలు చెప్పైతే దీన్ని బాగా ఇలా తుక అంటూ ఉడకనివ్వాలండి. ఆ గ్రేవీ ఈ టైప్లో ఉడికితే చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కాస్త తిరగేసుకునేసి ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ పక్కా సరిపోయినాయా, ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఈ టైప్లో వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇలా చేసి వేడివేడి అన్నంలోకైనా సరే, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా సరే, వడలోకైనా కానీ ప్రతి ఐటెంలో కూడా టేస్ట్ మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఈ టైప్ చేస్తే మాత్రం ఇంటిల్ల 10 కడుపు నిండా తింటారండి. అతి తక్కువ మసాలాలతోనే ఈ టైప్లో మనం చికెన్ కర్రీ ప్రిపరేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి.